ప్రొద్దుటూరులో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎస్ ఇర్ఫాన్ భాషా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిందని తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కూటమి సర్కార్. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఐపీ అంటే ఇన్ పేషెంట్లకు సంబంధించి ఆరోగ్యశ్రీ ద్వారా పేషెంట్లకు చూడడం లేదు డాక్టర్లు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గత ఏడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం 2500 కోట్ల బకాయిలు ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి. అందుకని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, వాళ్ళ బకాయిలు చెల్లించాలని చెప్పి వారు ఈరోజు నిరసన తెలియజేస్తూ ఈ సేవలను ఆపేయడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, మీకు ప్రజల ఆరోగ్యం పట్టదా? గాలికి వదిలేస్తారా? అంటే మీకు ప్రజలు గెలిపించింది ఆరోగ్యాలతో వాళ్ళ ప్రాణాలతో మీరు చెలగాట మాట్లాడానికి అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకయ్యా ఇంత దౌర్భాగ్యంగా ప్రజల జీవితాల్లో ఆడుకుంటారా? ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాడు డబ్బు లేకుండా మెడికల్కు సంబంధించిన ఏ విషయానికి కానీ వెనుకాడకూడదు, పేద ప్రజలు డబ్బు లేకుండా వాళ్ళ అనారోగ్య పాలు కాకూడదనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఆరోగ్యశ్రీని ప్రవేశించడం జరిగింది. కానీ ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు తర్వాత 10-15 సంవత్సరాలు ఎటువంటి ఆటంకాలు లేవు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే దిశగా పయనిస్తూ ఉంది. ఇంకో విషయం ఏమంటే ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈరోజు విష జ్వరాలు విపరీతంగా ఉన్నాయి ప్రొద్దుటూరులో. హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించడం లేదు. పేద ప్రజలు దూరంగా ఉండే పరిస్థితి ఈరోజు ప్రొద్దుటూరులో చూస్తూ ఉన్నాం. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలు డబ్బు లేని వారు హాస్పిటల్స్ దూరంగా ఉండకూడదు, వారి ఆరోగ్యం మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉంది. ఈరోజు సంవత్సరానికి ఆరోగ్యశ్రీ ద్వారా చెల్లించాల్సిన బకాయిలు సగటున 2500 కోట్ల నుంచి 3000 కోట్లు అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎలా అంటే ప్రైవేట్ కంపెనీలకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు కుటుంబానికి 3000 రూపాయలు ఇచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అవి అందించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ లెక్కలు మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉన్నారు. ఆ 1,60,00,000 కుటుంబాలకు 3000 సగటును చూసుకుంటే దాదాపుగా 4,800 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ డైరెక్ట్గా చెల్లిస్తే కేవలం 2,500 కోట్ల నుంచి 3,000 కోట్లు అవుతుంది. అంటే మీరు ప్రతి సంవత్సరం ప్రజల ఆరోగ్యాలతో, ప్రజల ప్రాణాలతో కూడా మీరు స్కామ్ చేయాలని చెప్పి మీరు ఆలోచనలో ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ ఎలా నడిచిందో అలాగే మీరు కొనసాగించాలి. మీరు పెండింగ్ బకాయిలు ప్రైవేట్ హాస్పిటల్స్ చెల్లించాల్సిన అవసరం ఉంది. లేని ఎడల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలా. మీకు కూడా ఆరోగ్యాలు బాగాలేకుంటే మీరు ఇలానే చేస్తారా? చెప్పండి, సమాధానం చెప్పండి. పేద ప్రజలకు, వాళ్ళ ప్రాణాలకు, వారి ఆరోగ్యాలకు మీరు గాలికి వదిలేసి మీరు కేవలం మీ స్వలాభాల కోసం మీరు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఆంతర్యం ఏమిటో చెప్పండి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మీరు ఇవ్వాలని మీ ఆలోచన ఎందుకు వచ్చిందో మీరు ప్రజలకు సమాధానం ఇవ్వాల్సింది.
ఇప్పటికైనా గమనించండి, రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ అంటే విష జ్వరాలు ఎక్కడ చూసినా ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇలాంటి సేవలు ఆపేయడం, మీరు బకాయిలు చెల్లించకపోవడం ప్రజల మీద భారం వేస్తా ఉన్నారు, ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి మీరు బయటికి రావాలి. కూటమి ప్రభుత్వానికి మేము సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు పేద ప్రజలతో, వారి ప్రాణాలతో, వారి ఆరోగ్యాలతో మీరు చెలగాటం ఆడవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనుకున్న స్కీమ్లను కూడా మీరు రద్దు చేసి యథావిధిగా ఆరోగ్యశ్రీ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.